ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. గత కొంతకాలంగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన వైద్యుల సూచన మేరకు ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తవడంతో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, పార్టీ శ్రేణులు ఆరా తీస్తుండగా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రార్థనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముందుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అలిపిరిమెట్ల వద్దకు చేరుకొని ప్రత్యేక హంగామ లేకుండా భక్తులతో కలిసి కాలినడకన తిరుమలకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని మొక్కు పెట్టుకున్న అన్నా లెజినోవా శుక్రవారం వరాహ స్వామిని దర్శించుకొని అనంతరం శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా వీఐపీ హడావిడి, భారీ భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక ఆడంబరాలకు దూరంగా సాధారణ భక్తురాల్లా అలిపిరిమెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన ఆమె తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఇంకా కొంత సమయం అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ కు మరో 4 వారాల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని, ఈ సమయంలో భుజానికి క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం. తొందరపడి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనకుండా వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కోలుకొని మునుపటిలా చురుకుగా విధులు నిర్వహించేందుకు దాదాపు 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో అభిమానులు, జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలకు తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.